నేడు ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. నేడు బ్రిటన్, ఐరోపా వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అక్కడ ద్రవ్యోల్బణం విజృంభిస్తూ ప్రజల జీవన వ్యయాన్ని విపరీతంగా పెంచేసింది. సరిగ్గా ఈ సమయంలోనే భారత్ ఆర్థిక పునరుద్ధరణం అపూర్వ పరిణామం. ఇంతకాలం వృద్ధికి నోచుకొని సంస్థలు సైతం అద్భుతమైన వృద్ధితో దూసుకుపోతున్నాయి. ఇంతకాలం పిఎస్యులను అసమర్థలతో నిండిన వారసత్వ సంస్థలుగా భావించి తెల్ల ఏనుగులుగా భావించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గత దశాబ్దంలో పిఎస్యులు భారతదేశ ఆర్థిక వృద్ధి, స్వావలంబనతో డైనమిక్ ఇంజిన్లుగా పరిణామం చెందాయి. ఇటీవల రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో పిఎస్యులపై ప్రజల విశ్వాసం పెరిగింది, వాటి పనితీరు కూడా పెరిగిందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు స్వయంగా చెబుతున్నాయి. గత దశాబ్దంలో పిఎస్యుల సంయుక్త నికర విలువ 9.5 లక్షల కోట్ల నుండి 17 లక్షల కోట్లకు పైగా పెరిగింది. 2014లో ప్రారంభమైన ఈ స్థిరమైన వృద్ధి పథం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనికి ఇటీవలి ఉదాహరణ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అత్యధిక ఆర్థిక పనితీరును సాధించింది. ఇది భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలను పిఎస్యు నడిపించే కొత్త శక్తి, ఉద్దేశాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక మైలురాయి. ఈ విజయాన్ని ప్రతిధ్వనిస్తూ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు అత్యధిక నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది భారతదేశ మైనింగ్, లోహ రంగంలో బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ విజయం భారతదేశ వ్యూహాత్మక వనరుల రంగ పిఎస్యుల పునరుద్ధరించిన సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. ఈ మైలురాళ్లు బలమైన స్వావలంబన, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని సూచిస్తాయి. అవి విధాన ఆధారిత పాలన, వ్యూహాత్మక సంస్కరణలు, మన ప్రభుత్వ సంస్థలలో జవాబుదారీతనం, ఆవిష్కరణల పునరుజ్జీవింపజేసిన స్ఫూర్తికి నిదర్శనం. ప్రధాని మోదీ సంకల్పంతో ఉద్భవించిన ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో భారతదేశ పిఎస్యులు పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. సాంకేతికత, సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు వీక్షిత్ భారత్ 2047 వైపు మన అభివృద్ధి ప్రయాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ఎన్ఏఎల్సిఓ, హెచ్సిఎల్ జట్ల అసాధారణ పనితీరు, శ్రేష్ఠతకు, నిబద్ధతకు అభినందనలు. అటువంటి అద్భుతమైన సంస్థల నాయకత్వంలో భారతదేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.